ఏంటి 2 ఏళ్ళైంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? ఏముంది బ్రో, ఏముంది, ఏం చేయట్లేదు కదా. ఏం చేయట్లేదు, అన్నీ చేసేసాం, అందరూ హ్యాపీగా ఉన్నారంటారు ముఖ్యమంత్రి గారు. ఏం బొత్స చేసింది. బూతులద్దు జనాల్లో వద్దులే బ్రో. అంటే మీకైతే నచ్చలా ప్రభుత్వం? లేదు అసలు. నా ప్రశ్న ఏంటంటే, జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఏంటి తేడా? జగన్ అయితే చెప్పినని చేసిండు. ఓకే. చంద్రబాబు ఏం చేసిండు? ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు. అమరావతి ఈసారైనా పూర్తవుతుందా? కాదు బ్రో, రాజధాని జగనే చేసేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వస్తేనే చేస్తాడు. వస్తారా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా పక్క. అక్కడ 3 పార్టీలు కలిసే ఉన్నాయి కూటమి. అబ్బే, ఇంకో 3 కలిసినా ఏం కాదు బ్రో. జగన్ గారు ఈసారి మాత్రం పక్కా చెప్తున్నా. పాదయాత్ర చేస్తారంట, చేస్తే ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? పాదయాత్ర చేసినా చేయకపోయినా జగన్ ఈసారి. చెయ్యకపోయినా కూడా అది ఏ నమ్మకంతో చెప్తున్నారు జగన్ గారే మరలా అని? అది తెలుసు కదా, తెలిసిపోతుంది మీకు. ఓకే, అని చూస్తున్నాం కదా. సరే, తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. సో దాని మీద మీ అభిప్రాయం? ఎందుకులే బ్రో, ఆడ కూడా పరువు పోగొట్టుకుంటాం తప్ప ఏం లేదు. ఇక్కడ డిప్యూటీ సీఎం ఆయన ఏపీలో. అవునా? ఏపీలో డిప్యూటీ సీఎం ఆయన. నాకు తెలీదు అసలుకి. ఉప ముఖ్యమంత్రి ఆయన. ఏమో కానీ. ఓకే, సరే, మీ ఉద్దేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే అసలు పోలిక లేదు, కలపకూడదు. విజయ్ అక్కడ, ఈ పవన్ కళ్యాణ్ ఆయన సినిమా హీరోనే, ఈయన సినిమా హీరోనే. అవును, ఆయన పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా మాట్లాడుకుంటే. అవునా? కానీ నాకు తెలిసి విజయ్ గారు పెద్ద హీరో అనుకున్నారు. విజయ్. సరే, రాజకీయంగా మాట్లాడుకుంటే విజయ్ గారికి సాధ్యమైనది పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? విజయ్ గారికి ఎందుకంటే కైసం చేస్తాడని నమ్మకం అయితే ఉంది. అదొకే, నా ప్రశ్న ఏంటంటే, విజయ్ గారు సింగిల్గా వెళ్ళి ముఖ్యమంత్రి అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి ఎందుకు కాలేరనుకుంటున్నారు మీరు? ఫాలోయింగ్ పవన్ గారికి ఫాలోయింగ్ లేదు. మరి ఫ్యాన్స్ అంతా వీళ్ళందరూ వచ్చేవాళ్ళంతా వీళ్ళంతా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు లేదు అంతే. ఫైనల్ గా వచ్చే 2029 ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే? జగన్. థ్యాంక్ యూ. ఎలక్షన్ లో ఎవరు వస్తారనుకుంటున్నారు? ఈసారి జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పార్టీ ఇప్పుడు పోటీ చేస్తా అంటున్నారు, గెలిచే అవకాశం ఉందంటారు. అక్కడ కష్టమే అంటారు. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సింగిల్ గా పోటీ చేయకపోవడం కారణం? అని ధైర్యం లేదంటారా? విజయ్ గారు ధైర్యం లేదంట. విజయ్ గారు టాప్ గారు అసలు సినిమా యాక్టర్ ఉండి ఓకే భారీ మెజార్టీతో గెలిచాడు కదా. ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి తేడా ఏంటి? విజయ్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఓకే, మరి జగన్ గారికి విజయ్ గారు కష్టపడి తిరిగాడు, తెలుసుకున్నాడు. జగన్ గారు లేదు కదా. జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటే? పరిపాలన అంటే అన్ని ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, ప్రతి ఒక్కటి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఇప్పుడు క్యాంటీన్ తప్ప ఇంకేముందా? మరి వీళ్ళ హయాంలో అమరావతి పూర్తవుద్దంటారా? కష్టం వచ్చే జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు, గెలిచే అవకాశం ఉందంటారు? గ్యారంటీ గెలుస్తాను. ఎక్కువ 150 దాటుతాయి. ఓవరాల్ గా మొత్తంగా మీరు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలి. 2022 ఎలక్షన్ లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది అంటున్నారు, అది జగన్ గారు వస్తారనుకుంటున్నారు? ఇదే వస్తుంది అనుకుంటున్నారా? ఏంటి విజయ్ గారికి పవన్ గారికి తేడా ఏంటి? తమిళనాడు విజయ్ గారికి తేడా ఏంటంటే, ఆయన ఒంటరిగా పోటీ చేశాడు, ఈయన కూటమితో కలుపుకొని వెళ్ళాడు. ఎందుకు పవన్ కళ్యాణ్కి అంత ధైర్యం లేదా సింగిల్ గా పోటీ చేసేందుకు అది ఆయనలాగా? అంటే ఇక్కడ 3 గట్టి పార్టీలే. ఓకే, దానివల్ల వాళ్ళతో కలిస్తే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్ ఓడించవచ్చు అనుకుని పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే గెలుస్తారా? దాని గురించి నేను తెలియదు, ఎందుకంటే మన తెలంగాణ కాదు కాబట్టి. మీ అభిప్రాయం ప్రకారం కష్టమే అంటారు. ఓకే, ఇంకేంటి ఈ పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన మంచి లీడర్ అంటారా? ఓకే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు మార్క్ అనిపించింది అంటారు? ఆయన పని ఆయన చేసుకెళ్తున్నాడు. ఓకే, ఏంటి జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏంటంటారు? జగను ఎవరు నిర్ణయాలు తీసుకోడు, వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. అది తేడా. చెప్పు బాబాయ్, నువ్వు చెప్పు. ఇప్పుడు ఏంటంటన్నా, వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే. రాబోయే ఎలక్షన్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మై ఒపీనియన్ ఐ డోంట్ యూ ఫర్ యూ సార్, బాబు గారే రావాలనుకుంటున్నారు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారుగా, అక్కడికి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? అది అన్నెసరీనా, మనం చెప్పకూడదు, ఎందుకంటే అది ఆ ప్రభుత్వం అంటారు. మీ అభిప్రాయం ప్రకారం ఏమనుకుంటున్నారు, మీ అంచనా? యాక్చువల్గా అయితే పవన్ కళ్యాణ్ రారన్న. ఓకే, ఏంటి మరి
విజయ్ గారు లాగా ఇక్కడ ఎందుకు సింగిల్ గా పోటీ చేసలే? ఆయనకి అంత ధైర్యం లేదంటారా? పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉందంటారా లేదంటారా? ధైర్యం ఇప్పుడు అంటే విజయ్ గారు అక్కడ సింగిల్ గా పోటీ చేశారు కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయకపోవడానికి ధైర్యం లేదంటారా ఆయనకి? ఏమండి ఈ రాజకీయాల్లో మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఓకే, అవును, అందరికీ తెలిసిన విషయమే అది. ఏంటి మరి విజయ్ గారికి పవన్ గారికి తేడా ఏంటంటారు? అది మనం చెప్పకూడదు. సరే బాబాయ్, జగన్ గారికి చంద్రబాబు గారికి పరిపాలన తేడా ఏమంటారు? అది విజన్ అన్న, అది చంద్రబాబు నాయుడు గారిది విజన్ అది. ఓకే, సరే ఈసారైనా అమరావతి పూర్తవుతుందా? అవ్వచ్చు అంటారా? సరే, జగన్ గారు నెక్స్ట్ పాదయాత్ర చేస్తున్నారు అంటున్నారు, గెలిచే అవకాశం ఉందంటారా? ఏమండి మాట అంటారా? ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐ టోల్డ్ ఫర్ యూ సార్. ఎన్ని పాదయాత్రలు చేసినా ఎన్ని చేసినా సరే అది విజన్ ఉంటుంది, ఒకటి విజన్ ఉండాలిగా. విజన్ లేకుండా గెలుస్తారా గెలవరా చెప్పండి. రారండి. థ్యాంక్ యూ. రాబోయే ఎలక్షన్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు వస్తారు? అది నేను చెప్పలేను. మీ అభిప్రాయం ప్రకారం? అది నేను చెప్పలేను, కష్టం. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నారు, ఒకవేళ పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? అది అప్పుడే తెలియదు. మీ అభిప్రాయం ప్రకారం ఏంటి, మీ అంచనా ప్రకారం? గెలుస్తారా లేదా అనేది అప్పుడు తేలుద్ది. ఎందుకంటే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే, రాను రాను ఇంకా పూర్తి చేంజ్ అవుద్దు అని తెలియదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయట్లేదు? విజయ్ గారు అలా సింగిల్గా పోటీ చేసినట్టు ఈయన ఎందుకు చేయట్లేదు అంటారు? దాని మద్రాసు తీరు వేరు నాన్న. ఓకే, ఎందుకంటే నీ ఛాన్స్. నీకు అంత ధైర్యం లేదంటున్నారు, మరి అది నిజం అంటారా అబద్ధం అంటారా? సార్, పవన్ కళ్యాణ్కి అంత ధైర్యం లేదంటున్నారు, అది నిజం అంటారా అబద్ధం? ఉన్నాడు కదా, అన్నయ్య ఉన్నాడు కదా, ధైర్యం లేదని మనం అనుకోకూడదు. ఎవరి ధైర్యం వాళ్ళది. నడుస్తారు, చెప్పలేము, దైవ నిర్ణయం. జగన్ గారికి బాబు గారికి పరిపాలన తేడా ఏందంటారు? జగన్ గారు అంటే పూర్తిగా తెలియదు నన్ను, నేను చెప్పాను కదా, ఆయన ఉన్నంతకాలం విదేశాల్లో ఉండేవాడు. ఓకే, వాళ్ళ నాన్నగారు ఉన్నంతకాలం. కాకపోతే చచ్చిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆయన. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నుంచి లేడు కదా, విదేశాల్లోనే ఉండేవాడు. సరే బాబాయ్, ఈసారైనా అమరావతి పూర్తవుతుందా? తెలియదు, కొంతవరకే పూర్తి. నెక్స్ట్ జగన్ గారు పాదయాత్ర చేస్తానంటున్నారు, చేస్తే గెలిచే అవకాశం ఉందంటారా? ఏమో, ఒకవేళ గెలిస్తే గెలవచ్చు, చెప్పలేము. ఓకే, ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే ఉన్నారు. సో 2 ఏళ్ళు అయింది నిన్నటికి ఎన్నికల ఫలితాలు వచ్చి, ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వ పనితీరు? బాగానే ఉన్నారు. సో జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? చెప్పలేను. సరే ఒక నిమిషం. అమరావతి ఈసారైనా పూర్తవుతుందా రాజధాని? అందుకే నేను కాంట్రవర్సీకి కాంట్రవర్సీ కదా సార్, మీ ఒపీనియన్ అంతే. కాంట్రవర్సీకి ప్లీజ్. సరే, ఫైనల్ ప్రశ్న, ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు ఏపీలో? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట. పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వస్తారు. ఏ నమ్మకంతో చెప్తున్నారు వస్తారని? ఆయన చేసిన మంచి. సో పవన్ గారికి విజయ్ గారికి ఏంటి తేడా అంటే? పవన్ గారికి నేను దళపతి విజయ్ గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి కంపరబుల్ కాదు. సో తమిళనాడులోకి వెళ్తే తెలంగాణలో వెళ్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. మరి తెలంగాణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. దాని మీద వాళ్ళకి అదే పని. పవన్ కళ్యాణ్ గారు అయితే ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు, మాట్లాడి ఈయన పబ్లిసిటీ పెంచుతారు. ఓకే, థ్యాంక్ యూ.